దేశం ఏమైపోద్దు అని భయం వేస్తుంది సార్. తిరుమల తిరుపతి దేవస్థానం అనేది ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి దేవస్థానం. నేను ఒక హిందువునే, అక్కడ కూర్చున్న వాళ్ళు హిందువులే, మీరు హిందువులే, నలుగురం కూడా హిందువులుగానే మాట్లాడుతున్నాం. అందరికీ కూడా కోట్లాది హిందువులకి తిరుమల తిరుపతి వెంకటేశ్వర దేవాలయం ఒక పవిత్రమైన క్షేత్రం. ఆ తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి దేవాలయం మీద రాజకీయం చేస్తా ఉన్నారు వీళ్ళు. ఖచ్చితంగా అది అనుభవిస్తారు. ఎందుకంటే సార్ టీటీడీ బోర్డు అనేది ఒక వ్యవస్థ, ఒక సిస్టమేటిక్ గా పనిచేస్తుంది. సిస్టమేటిక్ గా పనిచేసే దాంట్లో నెయ్యి ఏదైతే ఉందో కల్తీయా కాదా అనేది చంద్రబాబు నాయుడు గారి పీరియడ్ నుంచి కూడా జరుగుతా ఉంది. అంతకు ముందు నుంచి కూడా క్వాలిటీ చెకింగ్ అనేది ఒకటి ఉంది. దాంట్లో 2% కలిస్తేనే డాల్డా లేకపోతే ఏదైతే పామాయిల్ 2%, ఓన్లీ 2% కలిస్తేనే అది వెనక్కి పంపించేస్తుంది. ఆ మిషన్ కనుక్కుంటుంది. ఆ సిస్టమ్ ని మనం బ్రహ్మాండంగా డెవలప్ చేసుకోగలిగాం మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా కాకుండా. ఏదైతే మన కోట్లాది హిందువులకి అవసరమైనటువంటి టీటీడీ ఆ సిస్టమ్ ని డెవలప్ చేసుకోగలిగాం. సో చంద్రబాబు నాయుడు గారు 2014 నుంచి 19 మధ్యలో ఎన్ని ట్యాంకర్లు వెనక్కి పంపించారు, అలాగే 2019 నుంచి 24 మధ్యలో కూడా క్వాలిటీ చెకప్ లో ఫెయిల్ అయినటువంటి ట్యాంకర్లు వెనక్కి పంపించడం జరుగుతుంది. మొన్నటి వరకు ఏమన్నారు పవన్ కళ్యాణ్ గారు, మెట్లు గడిగారు, సనాతన ట్రస్ట్ బోర్డు అన్నారు, అయోధ్య రామాలయంకి 1,00,000 లడ్డూలు జంతు కొవ్వు కలిసిందన్నారు. సార్, కొవ్వెక్కిన మాటలు ఇవన్నీ కూడా, హిందువుల మనోభావాలు దెబ్బతీసే మాటలు ఇవన్నీ కూడా. జంతు కొవ్వు కలిసిందని ఏ నిర్ధారణతో ముఖ్యమంత్రి గారు మాట్లాడారు, అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు, ఏ నిర్ధారణతో నేషనల్ మీడియాకి ఇంటర్వ్యూలు ఇచ్చారు. ఈ రోజు ఏమో తెలుస్తుంది షిట్టు జంతు కొవ్వు కలవలేదంట. మరి మీరు చెప్పిన మాటకి ఈ రోజు కదా ప్రాయశ్చిత్త దీక్ష చేయాలి, ఈ రోజు కదా మెట్లు కడగాలి. అప్పుడంటే అపసవ్య దిశలో కడిగారు, ఇప్పుడు సవ్య దిశలోనే కడగమనండి. ఈ రోజు కదా మెట్లు కడగాలి. సో ఇవన్నీ కూడా కొట్టుకుపోయినాయి. దేవాలయాల్లో వరుసగా వీళ్ళ యొక్క చేతగానితనం, చేవలేనితనం, అసమర్థత, చిత్తశుద్ధి లోపంతో మరణాలు సంభవించినటువంటి పరిస్థితులు ఒప్పిస్తున్నట్లు వీటన్నిటిని డైవర్ట్ చేశారు. మోంతా తుఫాన్ లో వీళ్ళ యొక్క అసమర్థత ఏదైతే ఉందో ప్రజలందరికీ బయటపడిపోయినటువంటి పరిస్థితి. దీన్ని డైవర్ట్ చేసేయాలి. ఇవి కాకుండా సార్, సనాతన ధర్మంలో అత్యంత పవిత్రమైనది గోవు, గోమాత. 1,80,000 కేజీల గోమాంసం విశాఖలో కోల్డ్ స్టోరేజ్ తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి ఒక నాయకుడి యొక్క కోల్డ్ స్టోరేజ్ లో భద్రపరిచారు. ఎవరు ఆ నాయకుడు? ఎవరు ఆ నాయకుడు పేరు చెప్పండి. ఊరికే తెలుగుదేశం మీద వెయిటింగ్ కాదు కదా సార్. తెలుగుదేశం పార్టీ ఒక 2 నిమిషాలు అంటే చెప్తాను సార్. చూసి నేను ఈరోజు పొద్దున పేపర్ లో కూడా చదివాను సార్, నేషనల్ మీడియాలో చదివాను నేను, చదవడం కూడా ఓకే నేషనల్ మీడియాలో చదివాను. తెలుగుదేశం పార్టీ లింక్స్. సో విశాఖపట్నంలో గోమాంసం పట్టుబడిన అంశం వాస్తవమా కాదా మీరు చెప్పండి. యాజ్ ఏ హిందూ, యాజ్ ఏ జర్నలిస్ట్, బాధ్యత కలిగిన పౌరుడిగా పట్టుబడిందా లేదా? మరి సనాతన ధర్మానికి ఇప్పుడు కదా నిజమైన భంగం వాటిల్లుతుంది. పవన్ కళ్యాణ్ ఏమండి, సనాతన ట్రస్ట్ బోర్డు ఏమైపోయిందండి, గోమాత ఏమైపోయిందండి? సరే ఇతను సార్ బాపట్ల టీడీపీ ఎమ్మెల్యే సురేంద్ర వర్మతో టీడీపీ నేత సుబ్రహ్మణ్య గుప్తా, ఇతంది కోల్డ్ స్టోరేజ్. సుబ్రహ్మణ్య గుప్తా తెలుగుదేశం పార్టీ యాక్టివ్ కార్యకర్త, బాపట్ల. చాలా అండి, ఇంకేమైనా చెప్పాలా? చాలా ఇంకేమైనా చెప్పాలండి. సో ఆయన యొక్క కోల్డ్ స్టోరేజ్ లో అడ్డంగా గోమాంసం దొరికితే దాని గురించి నోరెత్తాం. చనిపోతా ఉంటే హిందువులు నోరెత్తాం. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద బురదలడం కోసం ఎలాంటి ఆధారం లేకుండా గోచి కట్టుకొని, లాల్చీ వేసుకొని, బొట్టిట పెట్టుకొని, హిందూ మతం లాగా గ్రంథం పట్టుకొని మనం నోరెత్తుతాం, మనం సనాతన దీక్షలు పొందుతాం. దాన్ని చూసి జనసేనలో చాలా మంది వెంకటేశ్వర స్వామి దీక్షలు పొందుతారు సార్. వాళ్ళు కూడా టీటీడీలో గోవులు చనిపోతే నోరెత్తరు, 1,80,000 కేజీల గోమాంసం దొరికినా నోరెత్తరు, హిందువులు చనిపోతా ఉన్నా నోరెత్తరు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద బురద జరగడం కోసం మాత్రం నోరెత్తుతారు. ఎవరు సార్ ఆ కథనం రాసింది? ఏదో నేషనల్ మీడియాలో కథనం రాశారు అని చెప్పేసి దాన్ని సర్క్యులేట్ చేసుకుంటా ఉన్నారు. ఎవరు ఆ కథనం రాసింది? తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీలకి అత్యంత సన్నిహితంగా ఉండే జర్నలిస్ట్ ముసుగులో ఉన్నటువంటి జర్నలిజం ముసుగులో ఉన్నటువంటి డబ్బులకు ఆశపడే ఒక మనిషి తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారికి అత్యంత సన్నిహితంగా ఉండే వ్యక్తి. ఎవరు పేరు చెప్పండి. నిరాధారణమైన ఆరోపణలు చేయొద్దండి జర్నలిస్టుల మీద. మీరు సార్, బ్రహ్మనాయుడు గారు నిరాధారమైన ఆరోపణ అని మీరు నిరూపిస్తే గొంతు కోసుకుంటా.
నిరాధారం నేను చూపిస్తా, 5 నిమిషాలు టైం ఇస్తే ఫోటోస్తో సహా చూపిస్తాను నేను. ఉమ్. సో ఇక్కడ ఎక్కడ శేఖర్ రెడ్డి అని కూడా అబద్ధాలు మాట్లాడు, నిరాధారంగా ఆరోపణలు ఆరోపించడు. నిరాధారంగా మాట్లాడేది ఎవరనేది మీకు తెలుసు, నాకు తెలుసు. నిరాధారంగా జంతు కొవ్వు కలిసిందని కొవ్వెక్కిన మాటలు మాట్లాడింది ఎవరో మీకు తెలుసు, నాకు తెలుసు, కోట్లాది హిందూ బంధువులకు తెలుసు, ఓకే ఓకే అందరికీ తెలుసు సార్. ఓకే, మళ్ళీ మాట్లాడుతున్నారు శేఖర్ రెడ్డి గారు, మళ్ళీ మాట్లాడుతున్నారు సార్. మేమేం రాజకీయాలకి దయచేసి నేను ఐఎమ్ రిక్వెస్టింగ్ ఆనరబుల్ అధికార పక్షాన్ని కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, దయచేసి రాజకీయాలకి కోట్లాది మంది హిందువుల యొక్క మనోభావానికి సంబంధించిన అంశాన్ని వాడుకోవద్దు. అవును, మీకు చేతనైతే దాన్ని నేను కూడా మీ వ్యాఖ్యలకి నేను కూడా ఏకీభవిస్తాను. రాజకీయాలకి దేవుడికి సంబంధించిన అంశాలకి మనం దాన్ని ఎవరో మీరు వాడుకోకూడదు, వాళ్ళు వాడుకోకూడదు, ఎవరు వాడుకోకూడదు. బ్రహ్మనాయుడు గారు ఒక చిన్న అంశం, బ్రహ్మనాయుడు గారు నేను ఒక చిన్న అంశం చెప్తానండి. ఏదైతే వైవి సుబ్బారెడ్డి గారికి చెందినటువంటి పిఏ 2018లో ఆయన వైవి సుబ్బారెడ్డి గారి దగ్గర రిజైన్ చేసేసి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి దగ్గర చేరారు సార్. నెయ్యి కొన్నటువంటి ప్రొక్యూర్మెంట్ కమిటీలో వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు ఉన్నారు. దాన్ని యాక్సెప్ట్ చేసేటువంటి కమిటీలో, నెయ్యి కొన్నటువంటి ప్రొక్యూర్మెంట్ కమిటీలో ఎప్పుడు మంత్రిగా ఉన్నటువంటి పార్థసారథి గారు ఉన్నారు. వాళ్ళు ఎవరి మీద కనీసం విచారణకు పిలవరు సార్, వాళ్ళ యొక్క స్టేట్మెంట్ వాంగ్మూలాలు తీసుకోరు సార్. 2021లో బోలేబాబా డైరీని 2021లో సార్ వైవి సుబ్బారెడ్డి గారి నేతృత్వంలోనే బోలేబాబా డైరీని బ్లాక్ లిస్ట్ లో పెట్టింది. 2021లో బ్లాక్ లిస్ట్ లో పెట్టాం సార్. మేము ముడుపులు తీసుకోనుంటే, మేము జంతుకు కలపాలి అనుకుంటే, కల్తీనే కలపాలి అనుకుంటే 2021లో బోలేబాబా డైరీని ఎందుకు బ్లాక్ లిస్ట్ లో పెడతాం? మినిమం కామన్ సెన్స్ ఉండకుండా రాజకీయం కోసం దేవదేవుని వాడుకోవద్దయ్యా. పాపాన్ని మూట కట్టుకుంటారు, పుట్టగతులు లేకుండా పోతారు. దయచేసి ఆలోచన చేసుకోండి. రాజకీయం కోసం దేవుడిని అడ్డు పెట్టుకుంటే పుట్టగతులు లేకుండా పోతారు. దయచేసి రిక్వెస్ట్ చేస్తామని ఎవరినైనా దొంగమాలను వైవి సుబ్బారెడ్డి పిఏ ఖాతాలోకి 4,69,00,000, అందులో 4.65 కోట్లు అంటే 4,65,00,000 వేర్వేరు ఖాతాలోకి మళ్లింపు. 2019, 2024 మధ్య చిన్నప్పన్న ఆదాయం 65 లక్షలే. కానీ ఆయన ఖాతాలో కోట్లలో డబ్బు జమ. కల్తీ నెయ్యిపై చర్యలు తీసుకొని నాటి టిటిడి చైర్మన్ సుబ్బారెడ్డి పిఏ ఖాతాలో జమైంది లంచాల సొమ్మేనని భావిస్తున్న సిట్ దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి. సార్ బ్రహ్మనాయుడు గారు చిన్నప్పన్న నేత 2018లో వైవి సుబ్బారెడ్డి గారు పిఏగా మానేస్తే 2019 నుంచి 24 మధ్య ఆయన ఏ ట్రాన్సాక్షన్స్ ఉంటే మాకెందుకండి? అప్పుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ఆయన పిఏగా ఉన్నాడు. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఏమన్నా అవినీతి సొమ్ము, అక్రమ సొమ్ము, దోచుకున్న సొమ్ము ఏమైనా పోయిందేమో కనుక్కోండి. వేమిరెడ్డి గారిని కదా పిలవాల్సింది. కుల గజ్జితో డబ్బు పిచ్చితో ఒక వర్గం మీడియా, సార్ మళ్ళీ చెబుతున్నా, కుల గజ్జితో డబ్బు పిచ్చితో ఒక వర్గం మీడియా వెంకటేశ్వర స్వామి యొక్క పవిత్రత మీద కూడా విషయం చిమ్ముతా ఉంది ఇలాంటి రాతలు రాసి. 2018లో చిన్నప్పన్న నేతలు వైవి సుబ్బారెడ్డి గారి పిఏగా తొలగించబడితే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారికి, అదేవిధంగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి పిఏ అయితే మరి ఈయనకేం సంబంధం? శేఖర్ రెడ్డి గారు 2020 సార్ చర్యలు తీసుకో సార్. ఎలా ఉంటుంది సిస్టమ్, ఎలా ఉంటుంది సార్? దయచేసి అక్కడ ఉన్నాడు సురేంద్ర అన్నకు కూడా బాగా తెలుసు యాక్చువల్, ఎందుకంటే తిరుమల తిరుపతి దేవస్థానం మీద సురేంద్ర అన్నకి మంచి అవగాహన ఉంది. మంచి వ్యక్తి, అబద్ధాలు మాట్లాడినటువంటి వ్యక్తి నాకు బాగా తెలుసు. సో అక్కడ ఏదైతే 1-2 సార్లు బ్లాక్ లిస్ట్ లో పడుతుందో, నెయ్యి వెనక్కి తిప్పి పంపించడం జరుగుతుందో, ఆ కంపెనీని బ్లాక్ లిస్ట్ లో పెడతారు సార్. జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారంటే, వాళ్ళ యొక్క 2021లో జగన్మోహన్ రెడ్డి గారు సర్కార్ ఉన్నప్పుడు, అదేవిధంగా వైవి సుబ్బారెడ్డి గారు చైర్మన్ గా ఉన్నప్పుడు, వాళ్ళ ఎవరైతే నెయ్యి సప్లై చేస్తారో వాళ్ళకి సంబంధించినటువంటి చెక్ లిస్ట్ కూడా పెంచారు. సామర్థ్యం ఎంతుంటేనే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఆయన కంటే కూడా డబుల్ చేశారు. వాళ్ళ ప్రొక్యూర్మెంట్ లెవెల్స్ అంతుంటేనే వాళ్ళకి ఇస్తామని చెప్పి, అందులో భాగంగా బోలేబాబాని పక్కన పెట్టాం, మేము క్యాన్సిల్ చేశాం, బ్లాక్ లిస్ట్ లో పెట్టాం. బోలేబాబా అంటారు. సో తిమ్మిని పంపించేయడం, ప్రజా సమస్యల ఓకే శేఖర్ రెడ్డి గారు మళ్ళీ మాట్లాడుతూ చాలా సేపు మాట్లాడారు. మనతో తాతంశెట్టి నాగేంద్ర గారు జనసేన నుంచి వార్త మాట్లాడదాం. దయచేసి ఆగండి, మళ్ళీ మాట్లాడుతున్నారు ప్లీజ్.